సంవత్సరం నుంచే ఎంతో కష్టపడి ఈ రోజు మహిళా అధ్యక్షురాలుగా మన ముందున్న అగ్నిపూల రుద్ర గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. తల్లి భాషకు ముందుగా ప్రథమ వందనం. ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న రాజకీయ భీష్ముడు లాంటి అధ్యక్షులకు తెలుగు తేజమై ప్రకాశిస్తూ వేదికపైనున్న జిల్లా కార్యదర్శి గారు విద్యా అమాత్యుడు, అందంలో మన్మథుడు, బుద్ధిలో పండితుడు, మహిళా రక్షకుడు, ఆవేశంతో గర్జించే వీరులారా, ధీరులైన నారీమణులారా, అందరికీ అగ్నిపూల రుద్ర చేస్తున్న వినయపూర్వక నమస్కారాలు. నా క్యాండిడేట్ తెలుగు ఎట్లా పలుకుతుందో చూసినా నువ్వే క్యాండిడేట్ అంటున్నావు. ఇది జరిగేట్టుగా లేదే. జరుగుతుందయ్యా. మామూలు అమ్మాయికి ట్రై చేయాలి, ఇది కత్తిలాంటి అమ్మాయి, బాగా ట్రై చేయాలి. నిన్న ఇదే చోట జరిగిన ప్రతిపక్ష సభలో ఆ యువజన అధ్యక్షుడు యోగి నా పార్టీ గురించి, నా గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఎవరా యోగి? బచ్చగాడు. ఎవరా నువ్వు? ముందు రాజకీయం నేర్చుకో, ఆ తర్వాత మైక్ పట్టుకో. నోటికొచ్చినట్టు వాగావో నుచ్చైపోతావు తెలుసుకో. ఊరికే వాగడం మానుకో చెప్తున్నాను. ఏంటది? నువ్వు మాత్రం నన్ను ఒక సభలో నోటిది పొగరబోతుంది నీ తిట్లా. అందుకని నువ్వు నన్ను రే అంటావా? ఇలా సభలో మాట్లాడడానికి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఎంత మందిని దాటొచ్చానో తెలుసా? నిన్నెవరే కష్టపడమని చెప్పింది? బావుని పెళ్లి చేసుకున్నావా, బావుకు వంట చేసి పెట్టావా, బావు బట్టలన్నీ ఉతికి పెట్టావా, తర్వాత బావుతో సొరతో గడిపావా, అలాగే అత్తగారిని బాగా చూసుకున్నావా? దానికి వేరే వాళ్ళని చూసుకో. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. నేను వెళ్లాల్సిన చోటుకి వెళ్ళక తప్పదు. ఓసిని ఆ డ్రీమ్ లో నేనున్నానా? ఉన్నావు. ఓ మూలనా? నాకు నా డ్రీమ్ ఫుల్గా నువ్వే ఉన్నావే. రాత్రి కూడా మన డ్రీమ్ లో మనం ఏం చేసామో తెలుసా? ఏం చేసామంటే చేస్తేనేగా తెలిసేది. విసిరి పారే, కాటేసిద్దేమో. వద్దు విసిరే. చెప్పాను కదా నీకు, ఏమైందో చూసావా? ఏం కాదు, వదిలే. ఇండియాలో ఉండే 70% పాములకు విషమే ఉండదు. మనమే భయపడి రుద్ర 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 దొరికిపోయా.